గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. నమస్కారం. ప్లీజ్ సార్, పవన్ గారికి ఒక సూచన అండి. ఏం లేదు కానీ వాళ్ళు దాదాపు 70 ఏళ్ళు పరిపాలిస్తున్నారు. ప్రభుత్వం రావడం పోవడం సహజమే, అది తప్పు చేస్తే పోవడం సహజమే. మరి ఇప్పుడు మీరు ఏం చెప్పి అధికారులు వచ్చారు, ఏమేమి ఇస్తా అని చెప్పి అధికారులు వచ్చారు, అది మీకు గుర్తుంది అనుకుంటా బహుశా పవన్ గారికి. మరి అవి నెరవేర్చడానికి ఇంకా టైం ఎంత పడుతుంది? అప్పులు చేయడం అనేది సహజం, ఏ ప్రభుత్వం చేస్తుంది. మరి అప్పుడే తెలిసి కూడా మరి ఎలా హామీ ఇచ్చారు? అదొకటి. ఇక బీజేపీ విషయం సార్, బీజేపీ మాత్రం మోడీ గారు అంత మంచి పరిపాలన చేసినా గానీ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేయడంలో ఎందుకు వీళ్ళు సరైన మార్గం ఎంచుకొని పరిపాలన చేయలేకపోతారంటే అంతవరకే వాళ్ళ ఎంపీ వరకే వాళ్ళకి మరి గెలుస్తారు తప్ప. అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదు అన్నది మీ అభిప్రాయం. రైట్, ఓకే. రాకేష్ గారు చెప్పండి. వాళ్ళిద్దరు మీదే సర్వభ్రష్టత్వం అని ఒక ఆయన ఇద్దరు అంటున్నారు, ప్లస్ శని కాదు మీకే శని తగిలిందని వారు అంటున్నారు. సో కేసీఆర్ రావడంతో ఎలాంటి ఊపు వస్తుంది మీకు? సార్ గుడ్ మార్నింగ్ సార్, కొమ్మినేని శ్రీనివాస్ గారు మీకు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, మల్లాది పవన్ గారికి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక సిరీస్గా మీరు చెప్పమని చెప్పారు, అదేవిధంగా చెప్తాం. వాళ్ళు చెప్పినటువంటి హామీలు చెప్తాను. ఫస్ట్ హామీలు ఏదైతే చెప్పారో రైతు బంధు 15,000 చేస్తానని చెప్పారు సార్. 2 రైతు బంధులు ఎక్కువ ఇప్పుడు కూడా రైతు బంధు పడలేదు సార్, ఇప్పుడు పడాలి ఈ సీజన్ది. ఇంతవరకు రైతు బంధు వేసినప్పుడు 15,000 వేసారా? వేయలేదు సార్. అది ఒకసారి 1 మినిట్ అన్న, 12,000 మొత్తం పడలేదన్న, 6,000 ఇచ్చిర్రు. 12,000 చెప్పిండ్రని ఎట్లా చెప్తామన్నా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇయర్ వేసిర్రు, ఒకటే వేసిర్రు. అంటే హామీ ఇచ్చింది 15,000 హామీ ఇచ్చారు సార్. దానిలో ఒకటి సార్. ఇంకోటి రైతు బీమాని కట్టేది, రైతు బీమాను ఆపేశారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధాన్యం మీద, అన్ని ధాన్యాల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు అందరూ వచ్చి హామీ ఇచ్చారు సార్. ఇవి కూడా జరగలేదు సార్. అదేవిధంగా 4,000 పెన్షన్ చేస్తున్నారు సార్. 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వికలాంగులకు అందరికీ 6,000 పెన్షన్ చేస్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తున్నారు సార్. దళిత బంధు ఇప్పటివరకు 10,000 వస్తుంది, దాన్ని 10 లక్షలు వస్తుంది, దాన్ని 12 లక్షలు చేస్తా అని చెప్పారు సార్. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం, ఎక్కువ వాళ్ళు ఆ డబ్బులు కడితే వాటిని వెంటనే మాఫీ చేస్తామని కూడా చెప్పారు సార్. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పోగా కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి పథకాలను ఆపేసినవి కొన్ని చెప్తాను సార్. ఒకటి కేసీఆర్ కిట్ సార్. అదేవిధంగా ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి పెరగాలని చెప్పేసి అంటే పేద మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళకు అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటు వాళ్ళు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే తులం బంగారం ఇస్తామని కూడా చెప్పారు. తులం బంగారం సరదాగా చెప్పండి. అదే నేనేమంటానంటే తులం బంగారం ఇస్తామని చెప్పారు సార్. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సార్. అవన్నీ కూడా ఎక్కడ అమలు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్న. మీరు మొత్తం మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో ఏ హామీ అమలు చేస్తున్నారో చెప్పండి సార్. ఏ హామీ కూడా అమలు కావట్లేదు. ఇవన్నీ ఒక విషయం అయితే ఇక్కడ వరకు ఏది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఇంతవరకు చేసిన ఒక పార్ట్ సార్. ఇంకొక పార్ట్ వచ్చేసి గవర్నమెంట్ రాగానే కాంక్రీట్గా ఈ 2 సంవత్సరాలు కేసీఆర్ గారు కృష్ణా జలాల గురించి సమావేశం పెట్టినప్పుడు కూడా ఒకటి స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు. ఏమని? 2 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వం మీద నేనేం మాట్లాడను, 2 సంవత్సరాల తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మీకు సమయం ఇవ్వాలి పని చేయటం. నువ్వు రాగానే నువ్వు ఎందుకు వచ్చినావు, ఎట్లా వచ్చినావు అని చెప్పేసి మాట్లాడద్దు. జనరల్గా నడిచేటువంటి పొలిటికల్ సినారియో కంపల్సరీ నడుస్తుంటుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఒక అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకున్న క్రమంలో ఏమైంది? మూసీ రివర్ ఫ్రంట్ దేనికి? ఇప్పుడు అక్కడ ఇళ్ళన్నీ కూల్చేస్తున్నారు, సంతోషం. కూల్చేసి అక్కడ అంటే వేరే కంపెనీలకు ఇయ్యారా మీరు? పేదలు ఇల్లు కూల్చేస్తారు. కూల్చేసిన పేదలు ఎక్కడికి పోవాలి? అదొకటి. నెక్స్ట్ వచ్చేసి హైడ్రా ఒకటి పెట్టారు. హైడ్రా ఎవరి కూల్చేస్తున్నారో, ఎందుకు కూల్చేస్తున్నారో తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూల్చేసిన కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైన భూములు సేవ్ చేసామన్నారు కదా సార్. నేను ఏమంటున్నా అంటే సేవ్ చేస్తే సంతోషం సార్. సేవ్ చేసి దాన్ని ప్రభుత్వానికి ఇస్తారు, మళ్ళీ అమ్ముకుందామని చూస్తారు కదా వీళ్ళు. కాబట్టి నేనేమంటానంటే మీరు అన్నారు కదా, లేదు సార్ భూములు అమ్మడానికి తప్పు పట్టట్లేదు. నేనేమంటున్నా అంటే అక్కడ సార్ ఏ ప్రభుత్వమైనా కానీ కొన్ని ఆర్థిక అవసరాల గురించి తప్పకుండా ఏవో కొన్ని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం చేయాలి. నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అమ్మి ఏం చేశారు? ఇప్పుడు రైతు బంధు ఎక్కువ, పెన్షన్ ఎక్కువ, తులం బంగారం ఎక్కువ, నువ్వేం చేసినావు డబ్బులన్నీ? అండ్ నెక్స్ట్ వచ్చేసి అయిపోగా కంచగచ్చిబౌలిలో ఏం జరిగింది? కంచగచ్చిబౌలి అది యూనివర్సిటీ భూమి సార్. నాట్ ఓన్లీ ఆ యూనివర్సిటీ కాదు, మీకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఈయనే చెప్తున్నాడు కదా, మొత్తం ఫ్యూచర్ సిటీ అంతా తీసుకొస్తామని. జూ పార్కు నువ్వు 1,000 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తామని డిసైడ్ అయినావు జూ పార్కు. సార్ జూ పార్క్ ఇస్తా అనుకున్నావు, మరి
హైకోర్టు భవనాన్ని కట్టడానికి ఏది అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమి ఎందుకు తీసుకున్నావు సార్? నువ్వు నిజంగానే జూ పార్క్ ఇచ్చే భూమి ఏదో హైకోర్టుకి ఇవ్వచ్చు కదా, హైకోర్టుకి ఇవ్వలేదు. అది పోగా కచ్చి బోలి భూమిని తాకట్టు పెట్టుకున్న యూనివర్సిటీ భూములు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తాను ప్రకటించండి సార్. నేనేమంటున్నా అంటే నువ్వు ప్రకటించి కూడా 4 రోజులు అవుతుంది కదా. అంతకుముందు ఒక సంవత్సరం కిందట ఏదైతే మహిళా యూనివర్సిటీకి పోయి దానికి ఒక పేరు పెట్టొచ్చు, దానికి 500 కోట్లు ఇస్తాను ప్రకటించింది సార్. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు సార్. నేనేమంటున్నానంటే మొన్న ఈ ఉస్మానియా జీవో గురించి ఒక ఆసక్తికరమైన చూపించారు ఒక ఆయన, ఎవరో మీ పార్టీ వారు అనుకుంటా. దాంట్లో ఎక్కడ రెఫరెన్స్ కానీ ఏమీ లేకుండా లేదు సార్. అంటే 2 లైన్లు రాసి ఇచ్చేసారు సార్. నేను ఏమంటున్నానంటే కాదు సార్, ఇప్పుడు జీవో ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు రావాలి సార్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేయకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ లేకుండా డబ్బులు ఇచ్చినామంటే ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు మీరు కనిపించారు మీ జీతం ₹1,00,000 చేస్తా అంటే ఎట్లయితే సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అది ఇవ్వాల్సింది. కాబట్టి నేనేమంటానంటే అది ఎక్కడ కూడా జరగలేదు సార్. ప్రపోజల్ తర్వాత రెఫరెన్స్ ఏమి ఉండాలి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే నేనేమంటున్నానంటే మనం ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసుకుందామంటే ఏ ప్రాజెక్టు గురించి అయితే కేసీఆర్ గారు మాట్లాడారో 11.5 సంవత్సరాలు అవుతుంది సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఇప్పటి వరకు కేంద్రం నదీ జలాల పంపిణీ కరెక్ట్గా చేయలేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీ సార్. నేనేమంటున్నా అంటే ఇంతవరకు గౌరవ ప్రధానమంత్రి గారు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు సార్ నాకు తెలిసి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మాట్లాడంగానే వెంటనే బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, బీజేపీ ఎంపీలు అంతా కూడా డీకే అరుణ గారు వరుస పెట్టి వచ్చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి బీజేపీ పార్టీ గురించి అదే సార్ నేనేమంటా బీజేపీ పార్టీ గురించి మాట్లాడదాం సార్. సర్వభ్రష్ట ప్రభుత్వం అంటే ఎట్లయిందంటే మొన్న ఎయిర్పోర్ట్లలో ఎక్కడానికి ఫ్లైట్లు దొరకలేదు సార్. నేనేమంటానంటే భారతదేశానికి ఒక చిన్న ఖతార్కు, సింగపూర్కు ఎయిర్లైన్స్ ఉంటుంది సార్. మన భారతదేశానికి వచ్చేసరికి ఎయిర్లైన్స్ కూడా ఉండదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోను బతికించడానికి, అంబానీని అదానీని బతికించడానికి ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులను తాకట్టు పెడతారు. ఆస్ట్రేలియా బొగ్గు కొనుక్కోనట్టు 10% కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే జంతువులు ఇప్పుడు మీ ఇంట్లో జింకను పెంచుకుంటే కేసు పెడతారా పెట్టరా సార్? నెమల్ని పెంచుకుంటే కేసు పెడతారు, జింకను పెంచుకుంటే కేసు పెడతారు. మరి అదాని కంపెనీకి ఎట్లా జూ పార్క్లో పెట్టుకోమని ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? అంటే వాళ్ళేమో రక్షిస్తారు, మిగతా వాళ్ళు భక్షిస్తారా సార్? అంటే నేనేమంటానంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఈ దేశంలో ఉన్న సంపదను మొత్తం వాళ్ళిద్దరికి తాకట్టు పెడుతున్నారు సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఆ తాకట్టు ఏ విధంగా పెడతామో మనం చూసి సార్. ఒకటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. ఎయిర్పోర్ట్ మినిస్టర్ ఉంటారు రామ్మోహన్ నాయుడు గారికి టీడీపీలో మాకు కేంద్ర మంత్రిత్వ శాఖ వచ్చిందని చెప్తారు. అసలు రామ్మోహన్ నాయుడు దగ్గర ఏ మంత్రిత్వ శాఖ ఉన్నా సార్? ఫ్లైట్లు లేవు దానికి, ఎయిర్పోర్ట్లు అంబానీ అదానికి చెప్పనివ్వండి సార్. నేనేమంటానంటే లేదు, ఆయన ఏం చేయాలి సార్? అంటే అసలు ఆయన ఏ మంత్రి? నేనేమంటాను అంటే ఏవియేషన్ మినిస్టర్ ఏం చేయాలి? ఫ్లైట్లు లేవు, ఎయిర్ ఇండియా అమ్మేసుకున్నారు, ఎయిర్పోర్ట్లు అన్ని దానికి తాకట్టు పెట్టేశారు. ఇక మరి ఏం చేయాలి ఆయననేమో ఈయననేమో టీడీపీ నాయకులేమో మాకు కేంద్రంలో మంత్రి పదవి వచ్చింది. ఏ మంత్రి పదవి వచ్చింది? దాంట్లో అసలు విమానాలు లేని మంత్రిత్వ పదవి వచ్చింది. అది కూడా మళ్ళీ లోకేష్ గారు పర్యవేక్షిస్తారు. దానికి సంబంధించి కూడా అందరం చూసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేనేమంటాను అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎంత అంటే ఇప్పుడు అదాని విషయంలో, అంబానీ విషయంలో మనకు తేలిపోయింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రధానంగా అడుగుతుంది ఏంది, ఇంతవరకు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ప్రశ్నించడం బంద్ చేశారు. బీజేపీ పార్టీ వాళ్ళు ఏదంటే వీళ్ళు తానా అంటే తందన అంటారు. బడే బాయ్ చోటా బాయ్ ములాఖాత్ రెగ్యులర్ గా నడుస్తూనే ఉన్నది. కాబట్టి అనుకున్నాం ఇక్కడ కూడా అట్లాగే ఉందా సార్? గురువు అక్కడ ఉన్నప్పుడు శిష్యుడు కూడా అట్లనే ఉంటాడు కదా సార్, ఫాలో అవుతుంటారు. వేరే ఏమున్నా సార్? అండ్ నెక్స్ట్ అయితే కాంగ్రెస్ బీజేపీలు టీడీపీ కలిసి పని చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేను ఏమంటున్నా అంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ గురించి క్రికెట్ అది సింగరేణి డబ్బులు పట్టుకొచ్చి పెట్టారు సార్. దానికి బీజేపీ పార్టీ పోయి ధర్నా చేసింది సార్. మెస్సీ దాని గురించి మీరు సింగరేణి పైసలు ఎట్లా పెడతారని ధర్నా చేశారు సార్. సింగరేణి సంస్థలో 51% రాష్ట్రం వాటా ఉంటే 49% కేంద్రం వాటా ఉంటుంది సార్. ఇద్దరు కలిసి పైసలు ఇస్తారు. లేదు సార్, కేంద్రం 49, రాష్ట్రానికి 51 సార్. కాబట్టి నేనేమంటా అంటే కోల్ మైన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాని డైరెక్టర్గా ఉంటారు సార్, రాష్ట్ర ఎండి ఉంటారు సార్. కాబట్టి నేనేమంటా అంటే మరి దానికి పైసలు ఎట్లు ఇచ్చారని చెప్పేసి బీజేపీ ధర్నా చేస్తున్నాను సార్. అంటే బీజేపీలకు తెలిసిపోయినాయి కదా పైసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే క్రికెట్ స్టేడియాన్ని తీసుకుపోయి ఫుట్బాల్ స్టేడియం చేస్తాడు. దానికి ఇప్పుడు మేము మాట్లాడదని మా పార్టీ స్ట్రిక్ట్గా చెప్పింది సార్. ఇంట్లో గురించి, వాళ్ళ మహిళల గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు మాట్లాడదని చెప్పింది. కాబట్టి మేము అక్కడికి ఆగిపోతున్నాం. మన గట్టిగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. లేదు సార్, మాట్లాడిన ఆయన విఘ్నత సార్. మేమేమంటున్నాం అంటే మాకు ఒక విఘ్నత ఉంది కాబట్టి మాట్లాడతాం. ఆయన ఏది అంతకుముందు ఒక మాట చెప్పిండు, ప్రజలకు వచ్చిన తర్వాత శ్రీశ్రీ గారు చెప్పిన అడుగుతాం కడుగుతాం అన్నాడు. మేము కూడా అడగచ్చు కడగచ్చు. నేనేమంటున్నా అంటే
ఈ రోజు నువ్వు ఎందుకు మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పెట్టినావు, దానికి నీ తమ్ముని కొడుకు ఎందుకు వచ్చి నీ మనవాడు ఎందుకు వచ్చిందని ఇటువంటి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు సార్. నేను ఏమంటున్నా అంటే దాంతో వచ్చిన లాభం ఏంది. అండ్ ఇప్పుడు ఆయన ఆరోపణ చేసింది ఏంటంటే కేటీఆర్ మీద చేశారు, కవిత గారి ఇష్యూ రైజ్ చేశారు. సో ఎక్కువగా సార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని రైజ్ చేయడానికి నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను మాట్లాడా. నేను ఏమంటున్నా అంటే ఇక్కడేమో ఎదురుగా రాజకీయాల్లో కనపడుతుంటే ప్రాబ్లం సార్ ఉంది కాబట్టి ఆయన చేశారు. ఆయనకేమి పెద్ద ఇష్యూ సార్. అన్నదమ్ముల మధ్య ఏం నడుస్తుంది ఇక అవన్నీ నేను వేస్తాను. నేను చెప్పుడు ఒకటే కారణం ఉండాలి కదా, కారణం ఉన్నాయి సార్, అవి కూడా బయట ఇప్పుడు ఇంతవరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు 500 కావచ్చు, లేకపోతే బోనస్ కావచ్చు, ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు పవన్ గారు చెప్పండి. మీరు తెలివిగా ఇందాక ఏం చేశారంటే ఈయన అడిగిన వాటన్నింటినీ సర్వభ్రష్టత్వం అన్న పాయింట్లో కేసీఆర్ గారు రేజ్ చేసిన ఇష్యూస్ అన్ని దాటవేసి కేసీఆర్ తిట్టారు, ఓకే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఈయన మళ్ళీ స్పెసిఫిక్గా అడుగుతున్నారు హామీల గురించి కానీ అవన్నీ గురించి కానీ. సో వాటికి ఏమన్నా సమాధానం ఉందా మీ దగ్గర? కేసీఆర్ గారు సమాధానం ఉంది, వినే ఓపిక ఉందా మీకు? నాకు కాదు, వీళ్ళకు ఉండాలి ముందు. అదే వాళ్ళకు మీకు 2 minutes టైం ఇవ్వండి, వితౌట్ డిస్టర్బెన్స్ నేను చెప్తాను. చెప్పండి. మళ్ళీ బ్రేక్. 20,616 కోట్ల రైతు రుణమాఫీ చేశారు. రాజేష్ అన్న మీరు దయచేసి రాసుకోండి. ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చారు. సన్న వడ్ల క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చారు. పంట బీమా పథకం పునరుద్ధరణ చేశారు. కోదండరామిరెడ్డి గారిని రైతు కమిషన్ చైర్మన్ చేశారు. పంట నష్ట పరిహారం 260 కోట్లు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం మొదలుపెట్టారు. రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చరల్ కాలేజీలు స్టార్ట్ చేశారు. 8,433 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చారు. ఫిలిప్పీన్స్ కి తెలంగాణ ధాన్యం ఎగుమతి చేశారు. యాదాద్రి భువనగిరి విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేసిండ్రు. వ్యవసాయ ప్రభుత్వానికి ఒక్కటే సెకండ్ 244 కొత్త సబ్ స్టేషన్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్ పెట్టారు. తెలంగాణలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2020 తీసుకొచ్చారు. ఇందిరా సౌర గిరిజన వికాస పథకం తీసుకొచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 3వ డిస్కీమ్, ఇదివరకు 2 డిస్కీమ్లే ఉండేది సార్, ఇప్పుడు 3వ డిస్కీమ్ తీసుకొచ్చి విద్యుత్తుని కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి విద్యుత్తుని ఎక్స్పాండ్ చేశారు. రాష్ట్రంలో 10,000 సార్ రైట్. ఇవన్నీ బాగా చెప్పారు పవన్ గారు. పవన్ గారు ఇవన్నీ బాగా చెప్పారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రైన్ కూడా వస్తుంది సార్, అది కూడా వాళ్ళే తెచ్చారు. ట్రైన్ గుంజుకొస్తుంది సార్. ప్రకాష్ రెడ్డి గారు కానీ రాకేష్ గారు కానీ స్పెసిఫిక్ గా హామీల గురించి అడిగారు. దానికి సంబంధించి వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్ మీద మీ దగ్గర మీరు చేశారు, ఓకే చెప్పారు, సంతోషం. చేయని వాటి గురించి అడుగుతున్నారు. ఆడవాళ్ళకి 2,500 పెన్షన్ 4,000 ఇవన్నీ కాదు సార్. రైతు భరోసా మళ్ళీ ఒక క్లారిటీ వాళ్ళ వారు రైతు భరోసా అనేది వారు రైతు బంధు గతంలో 10,000 ఉంటేనే 15,000 ఇస్తాని. 15,000 అంటే సంవత్సరానికి 15,000 సార్. 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరం వస్తుంది సార్. ఇంకొకటి కౌలు రైతులకు ఇస్తారు, ఒక్కసారి సగం కూడా ఇవ్వలేదు. కౌలు రైతుకి ఇస్తా అన్నాడు, రైతు కూలికి ఇస్తా అన్నాడు, కౌలు రైతు కూలి ఇద్దరికి ఇస్తా అన్నాడు అన్న. 12,000 కౌలు రైతులు కూడా ఎట్లా గుర్తిస్తారంటే మా దగ్గర శక్తి ఉంటే గుర్తిస్తామన్నా. ఒక్క కౌలు రైతులు గుర్తించిన పాపాను అని రైతు. పవన్ గారు ఫైనల్ గా చెప్పండి. మళ్ళీ మనం గోదావరి సెంటిమెంట్, నీళ్ళ సెంటిమెంట్కి వెళ్దాం. దీని మీద చెప్పండి. ప్రధానంగా ఈ హామీలకి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? లేదు వాళ్ళని విమర్శించినంతసేపు విమర్శించండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ స్పెసిఫిక్గా మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే బ్రేక్ తీసుకుందాం. ఒకటే నిమిషంలో చెప్తాను, నిమిషం కూడా తీసుకుని 1/2 నిమిషం. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది వాళ్ళ పార్టీ. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 20,616 అడిగింది అన్న. నేను 29,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినాం. కావాలంటే మీ దగ్గర కాగితాలు ఉన్నాయి అన్న. మేము ప్రభుత్వం, ఈ రోజు మీరు ప్రభుత్వం చెప్పండి. పవన్ గారు ఈ పాయింట్ లో మీరు డిఫెన్స్ లో పడినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఒకటి, సమాధానం చెప్పేది ఒకటి. వాళ్ళు ఓడిచ్చారు కదా ప్రజలు, వాళ్ళు ఓడిపోయారు కదా. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు కదా. 10 సంవత్సరాలలో 29,000 కోట్లు ఇన్స్టాల్మెంట్ లో చేసిండు. 73,000 కోట్ల రూపాయలు, 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినాం. మరి మొత్తం 1,00,000 కోట్లు ఇచ్చినాం. మా సమాధానం ఇది రైతులకు ఇచ్చింది. మొదటి సంవత్సరంలో నాకు అర్థమైంది. పవన్ గారు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినాం. 29,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినాం. రైట్. 20,000 కోట్ల రూపాయలు రైతు బీమా కట్టినాం. రైట్. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పండి పవన్ గారు, ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు వీళ్ళు రైజ్ చేసినటువంటి, వీళ్ళిద్దరు రైజ్ చేసిన హామీలు భవిష్యత్తులో
ఓ ఏడాదిలోనూ 2 ఏళ్లలోనూ ఎలక్షన్ లోపు ఏమన్నా చేయగలుగుతారా? ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత చేయగలుగుతారు సార్ వాళ్ళు అంతే. సంవత్సరం హామీలు కాదు 100 రోజుల హామీలు వాళ్ళు 100 days. రోజులకు పోయినాక ఇంకా సంవత్సరం ఎక్కడ సార్ లెక్క? రైట్. సార్ కేసీ గారు మీరు విజ్ఞులు, చాలా సీనియర్ జర్నలిస్ట్, మిమ్మల్ని చూసుకుంటే మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడేటువంటి అద్భుతమైన మాట మాట్లాడితే మరి 2014లో నరేంద్ర మోడీ గారు 15,000 రూపాయలు నల్లధనం అది మీరు అడగండి, తీసుకొచ్చి అభ్యంతరం లేదు నాకే. తర్వాత ఇంటికో ఉద్యోగం దగ్గర నుంచి మొదలు పెట్టమంటారా అవన్నీ నేను మొదలు పెడితే మళ్ళీ వాళ్ళిద్దరు ఇప్పుడు గంట కాదు 4 గంటలు పడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు అంతే. గంట కాదు ప్రతిపక్షంలో పాలక పక్షం నువ్వు సమాధానం ఓకే రవి నల్గొండ నుంచి రైట్. ఓకే ఓకే నాకు అర్థమైంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను. పవన్ గారు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను.